కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయ్యమ్మ అధ్యక్షతనములో డిఎల్పిఓ నూర్జహాన్ ఆధ్వర్యంలో వారపు సంత మార్కెట్, బండిమెట్ట, చిన్న కబేల, పెద్ద కబేల ఈ 4 పంచాయతీకి సంబంధించిన ఒక సంవత్సరం వేలంపాటను ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయంలో బహిరంగంగా వేలంపాట నిర్వహించారు. వారపు సంత మార్కెట్ను 4,50,000 రూపాయలకు వేలంపాట పాడి రణతిక్కన దక్కించుకున్నారు. బండి మెట్టను 27,20,000 రూపాయలకు వేలంపాట పాడి పోతల మధు దక్కించుకున్నారు. చిన్న కబేలను 33,000 రూపాయలకు వేలంపాట పాడి కలందర్ దక్కించుకున్నారు. పెద్ద కబేలను 35,000 రూపాయలకు వేలంపాట పాడి మాణిక్ రాజు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఓపీఆర్డి అరుణ్ రషీద్, పంచాయతీ సెక్రటరీ తిరుమలేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి ఆవంచన సంఘటనలు జరగకుండా సిఐ మంజునాథ పర్యవేక్షణలో ఎస్ఐ హనుమంత రెడ్డి ఆధ్వర్యంలో వారి సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ రోజు కోసిగి గ్రామ పంచాయతీలో ప్రతిఫలమిచ్చడు సాహసకరమైన వేలముల పాట నిర్వహించడం జరిగింది. దీనికి సర్పంచ్ అధ్యక్షత వహించారు. తర్వాత ఎస్ఐ గారు, సిఐ గారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వేలంపాట నిర్వహించడం జరిగింది. ఇక్కడ యువాడి ప్లస్ గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. పంచాయత్ సెక్రటరీలు, తర్వాత వేలంపాటదారులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ వేలంపాటలో రణతిక్కన్న గారు అంత మార్కెట్ 4,50,000 రూపాయలకి వేలంపాట దక్కించుకోవడం జరిగింది. మధు గారు బండిమెట్టకు సంబంధించి 20,20,000 రూపాయలకి వేలంపాట దక్కించుకోవడం జరిగింది. కలందర్ చిన్న కమేల 33,000 రూపాయలకి దక్కించుకోవడం జరిగింది. మాణిక్ రాజు గారు పెద్ద కమేల 35,000 దక్కించుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం నాకు మొత్తం ఆదాయం వచ్చేసి 8,71,000 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం 32,38,000 రూపాయల ఆదాయం వచ్చింది. మధు గారికి దక్కించుకోవడం జరిగింది. మొత్తం పోయిన సంవత్సరానికి 20,07,000 రూపాయల ఆదాయం వచ్చింది. మనకి 25,07,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఆదాయం పెరిగింది. పోయిన సంవత్సరానికి ఈ వేలంపాట ద్వారా గ్రామ పంచాయతీకి 25,07,000 ఆదాయం అనేది వచ్చింది. ఈ ఆదాయాన్ని మనం పంచాయతీలో వివిధ రకాల అభివృద్ధి పనులకి చేపట్టి గ్రామ ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే చెప్పండి, అంటే ఒకటే కదా. ఒక డబ్బులు 50,000 ఎక్కువ ఉంటే కట్టవచ్చు. కానీ చిన్న భీమయ్య పాట 1,00,000 రూపాయలు. Bihar 8522. హనుమంతు పాట 1,10,000 రూపాయలు. ముకుందు కృష్ణమూర్తి పాట 1,30,000 రూపాయలు. మధు పాట 1,40,000 రూపాయలు. హుషేని పాట 1,50,000 రూపాయలు. గోపాలు పాట 1,60,000 రూపాయలు. 1,70,000 రూపాయలు. పాట 1,80,000 రూపాయలు. 1,90,000 రూపాయలు. సింహరాజు పాట 2,10,000 రూపాయలు. 2,20,000 రూపాయలు. హుషేని పాట 2,30,000 రూపాయలు. చిన్న భీమయ్య పాట 2,35,000 రూపాయలు. రణతిక్కల పాట 2,40,000 రూపాయలు. పాట 2,45,000 రూపాయలు. మధు పాట 2,60,000 రూపాయలు. మూర్తి పాట 2,61,000 రూపాయలు. 2,65,000 రూపాయలు. పాట 2,70,000 రూపాయలు. పాట 2,71,000 రూపాయలు. పాట 2,75,000 రూపాయలు. మూర్తి పాట 2,76,000 రూపాయలు. పాట 2,77,000 రూపాయలు.
80,000 రూపాయలు 2,80,000 రూపాయలు భీమారెడ్డిపాట 3 లక్షల రూపాయలు రెడ్డిపాట 3 లక్షల రూపాయలు 1,000 రూపాయలు 2,000 వచ్చింది భీమయ్య. చిన్న భీమయ్య పాట 3,03,000 రూపాయలు రెడ్డిపాట 3,05,000 రూపాయలు రూపాయలు మూర్తి పాట 3,11,000 రూపాయలు 1,20,000 రూపాయలు రణదిక్కన పాట 3,20,000 రూపాయలు పాట 3,20,000 రూపాయలు 3,21,000 రూపాయలు 3,25,000 రూపాయలు మధు పాట 3,25,000 రూపాయలు 3,30,000 రూపాయలు వీరారెడ్డి పాట 3,30,000 రూపాయలు మూర్తి పాట 3,30,000 రూపాయలు 1,35,000 రూపాయలు నాడిగేని అయ్యన్న పాట 3,50,000 రూపాయలు పాట 3,50,000 రూపాయలు 3,51,000 రూపాయలు మధు పాట 3,55,000 రూపాయలు అయ్యన్న పాట 4 లక్షల రూపాయలు 4,05,000 రూపాయలు మధు పాట 4,05,000 రూపాయలు ముకుంద కృష్ణమూర్తి పాట 4,06,000 రూపాయలు మధు పాట 4,10,000 రూపాయలు మధు పాట 4,10,000 రూపాయలు 4,10,000 రూపాయలు నాడిగేని అయ్యన్న పాట 4,50,000 రూపాయలు 4,50,000 రూపాయలు 50,000 రూపాయలు ఒకటోసారి 4,51,000 రూపాయలు ఒకటోసారి రణదిక్కన పాట 4,55,000 రూపాయలు పాట 4,55,000 రూపాయలు 4,55,000 రూపాయలు రెండవసారి 55,000 రూపాయలు రెండవసారి రూపాయలు రెండున్నరసారి 4,55,000 రూపాయలు మూడవసారి పెంచిందానికి అంత పైకి వచ్చింది గెలుచుకున్నారు. మీరు ఏప్రిల్ 1st మీరు వసూలు చేసే టైంకి సగం డబ్బులు కట్టాలి డిపాజిట్ పోను, తర్వాత 3 నెలల్లో సగం డబ్బులు కట్టాలి. కనిపిస్తుంది